హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఈఎంఐ అమౌంట్ని, అంటే మనం లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐస్ ఉంటాయి కదా, ఆ ఈఎంఐ అమౌంట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది దానికి మనం పిఎల్ఎస్క్యూఎల్ కోడ్ని బిల్డ్ చేద్దాం. ఓకే, ముందుగా దీనికోసం మనకి అసలు ఈఎంఐ క్యాలిక్యులేషన్కి ఫార్ములా కావాలి కదా, అది మనం గూగుల్లో సెర్చ్ చేద్దాం. ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఫార్ములా. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ పోర్టల్లోకి వెళ్ళి నేను ఆ ఫార్ములా అనేది గెట్ చేస్తాను. ఓకే, ఇది హెచ్డిఎఫ్సి వాళ్ళ వెబ్సైట్. ఓకే, ఇక్కడ చూడండి, వాళ్ళు మనకి ఫార్ములా ఇక్కడ ఇచ్చారు కదా, ఈ ఫార్ములా ప్రకారం. ఓకే, ఇది వాళ్ళ ఫార్ములా. ఓకే, దీనికి మనం ఇప్పుడు కోడ్ బిల్డ్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో మెయిన్గా ఇవ్వాల్సింది ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్, అంటే ఎంత లోన్ తీసుకున్నామో అది. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే టెన్యూర్ అనమాట. టెన్యూర్ ఇన్ నెంబర్ ఆఫ్ మంత్స్ అనమాట. ఇక్కడ దీని ప్రకారం చూసుకున్నట్లయితే అది. ఇది పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి టెన్యూర్, ఇది మనం నెంబర్ ఆఫ్ మంత్స్ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే మన ఈఎంఐ అనేది మంత్లీ వైజ్ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ మంత్స్ ఇవ్వాలన్నమాట. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం. ఓకే, సో మనం 3 ఇన్పుట్లు ఇస్తే మనకి అవుట్పుట్ సింగిల్ అవుట్పుట్ వస్తుంది. ఈఎంఐ అనే ఒక సింగిల్ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఒక సింగిల్ వాల్యూ రిటర్న్ చేయడానికి ఈజీగా ఉండేది ఏంటి అంటే మనకి ఫంక్షన్, కాబట్టి నేను ఫంక్షన్ రాస్తున్నాను. ఎక్స్ఎక్స్ ఈఎంఐ క్యాల్క్యులేటర్ ఎఫ్యుఎన్స్ ఫంక్షన్. ఓకే, ఇది నా ఫంక్షన్ నేమ్ అనుకోండి. దీనికి మనం 3 పారామీటర్స్ ఇద్దాం అనుకుంటున్నాం కదా, అదేంటిది పి అండర్ స్కోర్ ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, పి అండర్ స్కోర్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా యాన్యువల్గా ఇస్తారు, సంవత్సరం మొత్తానికి ఇస్తారు, కాబట్టి నేను ఇది ఇయర్స్లో ఇన్పుట్ వచ్చేలా తీసుకుంటున్నాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడోది ఏంటి? టెన్యూర్ అనమాట. నేను ఈ టెన్యూర్ని కూడా నంబర్లో తీసుకుంటున్నాను, కాకపోతే ఏంటంటే నేను టెన్యూర్ని ఇయర్స్లో తీసుకుంటాను ఇన్పుట్కి. ఎందుకంటే మీరు ఏ బ్యాంక్ కన్నా వెళ్ళండి, మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ చెప్తారు, అండ్ టెన్యూర్ ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఇయర్స్లోనే ఎక్కువగా చెప్తారు. కాబట్టి మనకు కావాలంటే ఇక్కడ మా నెంబర్ ఆఫ్ మంత్స్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను ఈజీగా ఉండడం కోసం, అన్ని కామన్గా ఉండడం కోసం అని చెప్పి నేను ఇయర్ వైజ్ తీసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్, ఇది ఒక ఫంక్షన్ రాస్తున్నాం కాబట్టి మనకి రిటర్న్ అనేది ఉండాలి. రిటర్న్ ఏం చేస్తాం మనం? ఈఎంఐ అమౌంట్ కదా రిటర్న్ చేస్తున్నాం, సో నేను అందుకోసం అని చెప్పి నెంబర్ని రిటర్న్ చేస్తాను. ఓకే, యాజ్ బిగిన్ ఎండ్. ఓకే, నౌ మనం ఇప్పుడు మొదలు పెడతాం. ఈ ఫార్ములాలో నేను మీకు చెప్పాను కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ ఇయర్లీ తీసుకుంటున్నాం, కానీ మనం ఈ ఫార్ములాలో మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అప్లై చేయాలి, రైట్? సో మనం ఈ ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇప్పుడు మనం మంత్ వైజ్ కన్వర్ట్ చేసుకుంటాం. సో నేను ఏం చేస్తున్నానంటే ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి హోల్డ్ చేయడం కోసం నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎల్ అంటే లోకల్ వేరియబుల్ అనే ఒక నేమింగ్ కన్వెన్షన్. ఇక్కడ చూడండి, పారామీటర్స్ నేను పి అండర్ స్కోర్ ఇచ్చాను. ఇలాగే ఉండాలి అన్న రూల్ ఏం లేదు, కానీ నేను ప్రతి వేరియబుల్ కూడా నాకు డిస్టింగ్విష్ అవ్వడానికి కోసం అని చెప్పి నేను ఇలాగా నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, పారామీటర్స్ అన్ని కూడా పి అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలి, అలాగే వేరియబుల్స్లో లోకల్ వేరియబుల్స్ అన్ని కూడా ఎల్తో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి నేను అలా నా సొంత నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఓకే, మంత్లీ రేట్. ఓకే, ఇది కూడా నంబర్. ఓకే, మనం ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా మార్చడానికి ఫార్ములా ఏంటంటే ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 12. ఓకే, ఆ వచ్చిన మొత్తాన్ని 100తో డివైడ్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడూ కూడా పర్సంటేజ్లో ఉంటుంది, కాబట్టి మనం దానిని ఇక్కడ ఈ ఫార్ములాలో అది ఒక న్యూమరిక్గా ఉండాలి, కాబట్టి దాన్ని మనం నెంబర్స్లోకి మార్చుకోవాలి. ఇది ఫార్ములా. ఓకే, ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 12
అండ్ మొత్తాన్ని మళ్ళీ 100తో డివైడ్ చేయాలి. ఓకేనా? మీరు కామెంట్ రాస్తున్నాను, మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం అవడం కోసం, కోడ్ అర్థం అవడం కోసం. నెక్స్ట్ ఏం కావాలి? ఈ ఫార్ములాలో తర్వాత కావాల్సింది టెన్యూర్. మనం టెన్యూర్ని ఇక్కడ మనం ఇయర్స్లో తీసుకున్నాం, బట్ ఈ ఫార్ములాలో మనం టెన్యూర్ని మంత్స్లో చూపించాలి కాబట్టి నేను ఆ వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మంత్స్, ఓకే, నెంబర్ L_, మంత్స్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇయర్ని మనం మంత్స్లోకి మార్చాలంటే సింపుల్, ఇంటూ 12 పెడితే సరిపోతుంది. ఓకే, టెన్యూర్ ఇన్ మంత్స్. ఓకేనా? ఎందుకంటే మనం ఇది ఇయర్లో తీసుకున్నాం కాబట్టి దాన్ని మంత్స్లోకి మార్చాలి. ఓకే, ఇప్పుడు ఈఎంఐ క్యాలిక్యులేషన్. ఓకే, క్యాలిక్యులేట్ చేసి హోల్డ్ చేయడం కోసం మనకు ఒక వేరియబుల్ కావాలి కాబట్టి LEMI. ఇది కూడా నేను నంబర్లోనే తీసుకుంటాను. ఓకే, L_EMI. దీంట్లో మనం ఈ ఫార్ములా ప్రకారం మనం ఏదైతే కాపీ చేసామో ఈ ఫార్ములా ప్రకారం మనం దాన్ని బిల్డ్ చేద్దాం. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ మనకి PLSQL ఇంటూ అంటే స్టార్ అని అర్థం. నెక్స్ట్ R ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మంత్స్ కాబట్టి ఇది. నెక్స్ట్ మళ్ళీ ఇంటూ నెక్స్ట్ ఈ బ్రాకెట్స్లో 1+R అంటే 1+ మళ్ళీ మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది కదా, ఇది. ఇక్కడ చూడండి, క్యాప్ సింబల్ n అని ఉంది కదా, అంటే అర్థం ఏంటి? టు ద పవర్ ఆఫ్ n అని అర్థం. సో ఇలాంటి వాటికి మనం PLSQL మనకి PLSQL పవర్ అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉంది కదా, అది యూజ్ చేస్తాం. ఓకే, పవర్ n కదా, n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మంత్స్. ఓకే, నెంబర్ ఆఫ్ మంత్స్. ఇక్కడ చూడండి, డివైడెడ్ బై. ఓకే, నేను కింద లైన్లో రాస్తున్నాను కొంచెం ఈజీగా ఉండడం కోసం. ఓకేనా? ఇక్కడ ఫార్ములా చూడండి మళ్ళీని. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, బ్రాకెట్స్లో ఏంటి? 1+ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ సేమ్ మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, టు ద పవర్ అన్నారు కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ పవర్ వాడుతున్నాను. ఓకే, కామా ఎంతది? టు ద పవర్ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ టెన్యూర్ కదా, మంత్స్. ఓకే, -1 అనమాట. ఈ భాగానికి -1. చూడండి, ఇక్కడ ఉన్నది ఈ -1 అని n-1 కాదండి, ఈ వచ్చిన వాల్యూకి -1 అనమాట. సో అట్లా. ఓకేనా? నా ఈఎంఐ ఇక్కడ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ కాదు, మనం రిటర్న్ చేయాలి కదా, మరి ఫంక్షన్ కదా, రిటర్న్ వాల్యూ రిటర్న్ చేస్తాం. ఓకే, ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో ఓకే మనకి ఏదైనా ఎర్రర్ వస్తే సో ఎక్సెప్షన్ కూడా మనం హ్యాండిల్ చేసుకోవాలి. వెన్ అదర్స్ దెన్ dbms_output.put_line. ఓకే, నేను ఏంటంటే ఎర్రర్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఆ ఎర్రర్ మెసేజ్ కూడా రావాలి. SQLERRM అంటే ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నాకు ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఖచ్చితంగా 0ని రిటర్న్ చేయమని నేను చెప్తున్నాను అనమాట. 0 రిటర్న్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇది మన యొక్క బేసిక్ కోడ్. దీన్ని ఇప్పుడు మనం కంపైల్ చేద్దాం. చూడండి, మనది సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక వర్క్ విండోని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ వాల్యూని ఓకే కాల్ చేస్తాను. ఈ ఫంక్షనే కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా కాల్ చేసేయచ్చు. దీనికి పారామీటర్స్ పాస్ చేయాలి కదా. పారామీటర్స్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs తీసుకున్నాను అనుకోండి. 10 lakhs. ఓకే, సెకండ్ పారామీటర్ ఏంటి? మనకి సెకండ్ పారామీటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. నేను ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెట్స్ నేను 9% అనుకుంటున్నాను. ఓకే, మూడో పారామీటర్ ఏంటి?
టెన్యూర్ ఇన్ ఇయర్స్ కదా. ఓకే, నేను 10 సంవత్సరాల పాటు ఈ టెన్యూర్ ఉందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి 12,667.577 సంథింగ్ వచ్చింది కదా. ఇది కరెక్టా కాదా అన్నది మనం చెక్ చేద్దాం. చూడండి ఇక్కడే ఉంది కదా, ఇదే హెచ్డిఎఫ్సి పోర్టల్లో మనం టెస్ట్ చేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ 10 lakhs. ఓకే, ఇది టెన్యూర్ అనమాట. టెన్యూర్ 10 years అనుకున్నాం కదా, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను 9% అనుకున్నాను. చూడండి 12,668, రైట్. మనకు వచ్చిన వాల్యూ ఎంత? 12,667.577 కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులో వచ్చిన వాల్యూ మనకి డిజిట్స్ లేవు. సో ఎగ్జాక్ట్గా చూపించాలి అంటే ఇక్కడ మనం దీన్ని రౌండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, రౌండ్ చేసామనుకోండి, మళ్ళీ ఇంకోసారి కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రౌండ్ చేస్తే సేమ్ అదే అమౌంట్ వస్తుంది. బట్ నాకు రౌండ్ చేయడం ఇష్టం లేదు. అలా అని అన్ని డిజిట్లు 57762 అలా అంత పెద్ద డిజిట్స్ వద్దు కాబట్టి నేను 2 digitsకి రౌండ్ ఆఫ్ చేస్తాను. ఓకే, అంటే మనం పైసలతో సహా చూపిస్తున్నట్టు అనమాట. చూడండి, ఓకే, మన దగ్గర వచ్చిన అమౌంట్ క్లియర్గా అనమాట. ఓకే, మ్యాచ్ అయింది కదా అమౌంట్. కాకపోతే ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తారు. నేను ఏంటంటే 2 digitsకి పైసలతో సహా చూపించడానికి. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ అన్నది చేసుకోవచ్చు. ఈ PLSQL కోడ్ని నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఓకే, బై ద వే నేను లాస్ట్ PLSQL కోడింగ్ వీడియోలో దీన్ని ఒక క్లియర్ కట్ స్పేసింగ్ ఇచ్చుకుంటూ చేయాలి అని చెప్పాను కదా, అదే పని ఇప్పుడు కూడా చేసేస్తాను. మనకంతా కూడా ఒక యూనిఫామ్ కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం వెళ్ళడం కోసం అన్నమాట. ఓకే, అంతా చూడడానికి నీట్గా ఉంది కదా. నౌ అండ్ కంపైల్ అయిపోయింది. సో మళ్ళీ టెస్ట్ చేశాను. ఏమీ తేడా ఉండదు. జస్ట్ ఆ డిజైన్ అన్నది కొంచెం లుక్ అండ్ ఫీల్ ప్రాపర్గా ఉండడం కోసం నేను ఇలా స్టాండర్డ్ని మెయింటైన్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ వేరొక కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.